ఆ సార్ గారి పేపర్ ఇలా మీకు అంటారు శ్రోతలకు ప్రేమతోనా శ్రోతలకు ప్రేమతో ఇక చూడరా మీరు మా సార్ తిన్నాడుదా ఇయాడది వచ్చిందా ఇయాడది అబ్బో ఏయ్ అమ్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిండు బొమ్మ వేసిండు ఇక మా నవీన్ పటేల్ సార్ మా సార్ ఏమో చేసిండు యువత వెన్నెముక కాదు ఆకుల మనోజ్ వెన్నెముక చెప్పాలి టిఆర్పి పార్టీ ఆకుల మనోజ్ సోషల్ మీడియా రిపోర్ట్లు వచ్చేటోడు మనకు వెన్నెముక మన పార్టీకి మనకు అబ్బో చెప్తా చూద్దాం మొత్తం చూడు రాజరా ఇది ఇన్నాళ్ళ క్యా బోల్తే మలనా బోల్తే అంటే రాహుల్ సాబ్ బోల్తే ఇక మా సార్ది చేరికల జోరు ఉందా చేరికల జోరేనా ఇది పక్క పార్టీకి యువతే వెన్నెముక అంటున్నా చింతపడి నవీన్ గారు యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలి ఎట్లా పెంచాలంటే నా సొంటోడు రాజకీయాలు రావాలని చెప్తే వానికి రిపోర్ట్ కొట్టాలి వాని ఛానల్ని కుడిపియాలి మళ్ళీ బీసీలదే రెడ్డలు అక్కర్లేదు ఎలవలు అక్కర్లేదు బీసీల ఛానల్ యూట్యూబ్ ఛానల్ గుడిపియాలి బీసీ రాజ్యాధికారం తేవాలి మా సారట యువత వెన్నెముక అంటాండే మరి మమ్మల్ని చేసుకోరు అదే మేము కూడా యువకులమే మా సారు కండవాలు కాపిన వాళ్ళందరూ లాస్ట్కి రోజు పిచ్చోళ్ళని చెప్తారు దానికి సిద్ధంగా కూరా మీరు ఒక రోజు వస్తుంది మీకు ఇప్పటికి ఇంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పారు అన్నా మమ్మల్ని మోసం చేసిండు అన్నా మమ్మల్ని ముంచిండు అన్నా దొంగ అన్న లంగన నాకు ఇంతమంది చెప్పారు ఇక లాస్ట్కి మరి ఓ రోజు షటర్ క్లోజ్ చేసారు వస్తుంది అది చూడు ఇప్పుడు నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో ఒక వీడియో పెట్టినాం నేను చెప్తా ఇప్పుడు నెక్స్ట్ మోసపోయేటాయని ఒక ఆయన రెడీ అయ్యింది ఆల్రెడీ నాకు తెలిసి ఆల్రెడీ అయిపోయింది ఆయన పని ఆయన షటర్ క్లోజ్ చేసిరు ఆయన ఎక్కడా కూడా టీఆర్పీ అంటలేడు నేను చెప్తానే ఉన్నా ఆయనను వద్దే అన్న నీ దండం పెడతా నిమ్మలంగా దండ చేసుకొని బతుకురా ఆయన అంటే లేదు నీ మల్లన్న పక్కనే ఉంటా మల్లన్నతోనే నేను ఇస్తా మల్లన్నే నా ప్రాణం అని చెప్పింది ఇగో వట్టే జానయ్య పైన అక్రమ కేసులు పెట్టరు తీర్మారు మల్లన్న ఎక్కడ బీసీ సంఘాలు వచ్చినాయి యాదవ సంఘాలు వచ్చినాయి ప్రజా సంఘాలు వచ్చినాయి కానీ వాళ్ళ పార్టీ నాయకుడు గుండెకాయ ఏడి ఆ మీటింగ్లో ఎందుకు పాల్గొనలే గుండెకాయ స్పందించాలని అవుతానా కార్యకర్త కష్టం వస్తే టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ పైన మా యాదవ్ బిడ్డ పైన కాంగ్రెస్ ప్రభుత్వం 73 కోట్ల వడ్లు అక్రమ రవాణా చేస్తా ఉంటే పట్టుకుందే లంగో దొంగ ఇక తేలాలి అది అక్రమ కేసులు పెడుతుంది చింతపండు నవీన్ పటేల్ గారు ఫ్యాక్ట్ చెక్ చేయలేదా లేదంటే సెటిల్మెంటు 50% ఒప్పుకోలేదా జానయ్య ఏ కారణం చేత టీఆర్పీ పార్టీ నాయకుడు చింతపండు నవీన్ పటేల్ గారు మా యాదవ్ బిడ్డ పైన అక్రమ కేసులు పెడుతున్న కాంగ్రెస్ రెడ్ల ప్రభుత్వం పైన ఎందుకు కాళ్ళ గజ్జలు కట్టుకొని ఎగురుతున్నాడు చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు సకమైన అయితే అడిగి పోయి విమానం కూడా వచ్చిందిగా మరి గసం ఉంటే ఆయన ఇప్పుడు మన మీద పెట్టేది మాట్లాడదాం పట్టరాదు నోరొత్తలేదా చింతపండు నవీన్ పటేల్ గారు నమ్ముకుంటే నేను చెప్పిన అందరికి 2 నామాలు పెట్టిండు మా వడ్డజానం 3 నామాలు పెడతారు ఆయన పక్కా అని చెప్పిన ఇప్పుడు 3 కాదు 5 నామాలు పెట్టిండు సరిపోను 5 నామాలు సరిపోని పెట్టిండు అడ్రస్ లేకుండా పరారులు ఉన్నాడు లాస్ట్కి ఇప్పుడు అంతేనా కదా పీడీ యాక్ట్ కేసు పెట్టినా కూడా తప్పులేదే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తీర్మారు మల్లన్న పార్టీలోకి వెళ్ళి కానీ ఆయన ఆఫీస్లోకి వెళ్ళి కానీ బయటికి పోయిన ప్రతి ఒక్కరి మీద కేసులే పోయేటప్పుడు వాడిని బజార్లో బట్టలిప్పి వీడిని నంగనా చేయాలి ఇప్పుడు బయట పోయిన ప్రతి ఒక్కరు లంగే అల్లా ఉన్నంత వరకు వానంత సత్యహరిశ్చంద్రుడు లేడు ఇప్పుడు వడ్డజానే ఇప్పుడు బయటకు పోతున్నాడు అనుకుంటారు నాకు తెలిసి అందుకే లంగా అయింది ఇప్పుడు ఒకవేళ వడ్డజానే అల్లుంటే వడ్డజానన్న కోసం మీ తీర్మారు మల్లన్న ఉన్నాడు ఇట్లుంటుంది డైలాగు అలాగే వెలిగితే వడ్డజాన పెద్ద లంగనే నీ చరిత్ర మొత్తం నా కాడు ఉందా ఆటడు ఇట్లా సాక్యారుంటేనేమో
ఓడ ఉంటే ఓడ మల్లన్న, ఓడ దిగితే బోడి మల్లన్న. ఇప్పుడు బోడి పట్టజానే అయిపోయింది నీ పని. ఆల్మోస్ట్ నేను ఒకటికెళ్ళి ఇప్పుడు టీఆర్పీ అంటలేమంటే నువ్వు పీకినట్టే లెక్క పార్టీకి వెళ్ళి. లేదు ఇది నిజం కాకపోతే మా మలేష గారు పైసలు కాసేపడి వడ్డజానే కాడ 50% అడగకపోతే ఆ 73 కోట్లలో వాటా ఇయ్యాలని కోరింది నిజం కాకపోతే ఫస్ట్ వడ్డజానే పైన అక్రమ కేసులు పెడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ పైన నేను యుద్ధం చేస్తాను చెప్పవా నువ్వు మునగానం అయితే. నీకు ఏ తప్పు చేయకపోతే, నువ్వు ఏ దొంగవు ఏ లంగవు కాకపోతే స్పందించవా మా బీసీ బిడ్డ పైన? ఏమో నా పైన అంటే వద్దు కానీ మా ఓన్ పైన స్పందించరా చూద్దాం. అది పోనీ జర్రాది నిన్న వడ్డజానే ప్రెస్ మీట్ పెట్టింది కదా. ఇప్పుడు మా యాదవ్ బిడ్డ మా బీసీ బిడ్డ ప్రెస్ మీట్ నిన్న ఇలా ఉందా నేను చూస్తా. నాకైతే గుర్తులేదే, చెప్తా మీకు ఏమంటే ఇప్పుడు లెక్క ఇది అర్థమైపోవాలి. ఉన్నదా ఇక్కడ ఇదేనా? ఇది కాదు కదనే. మరి వడ్డజానేది పెద్ద పాలేరు పెద్ద బీసీ ఇలా ఎందుకు లేదు లైవ్? నేను పెట్టిన యాదవ్ బిడ్డని ఇక మా కులపోడా పోని బతకని మంచో చేయడో ఏం చేసి మాస్టర్ పోనీ అని లైవ్ పెట్టిన నేను. నువ్వు పెద్ద బీసీ కదా, నువ్వెందుకు పెట్టలేదు? నీ పార్టీ జనరల్ సెక్రటరీ పటేల్ అయితే పెడుతుంది, పక్కా పెడుతుంది పటేల్ అయితే. నేను ఒకవేళ వడ్డజానే పటేల్ అయి ఉంటే ఇలా బల్ల గుది చెప్తున్నా పక్కా ఇలా లైవ్ వస్తుండే. వడ్డజానే యాదవ్ అయింది కదా అందుకే రాలే ప్రెస్ మీటు. కానీ ఎంకే ఉంటే ఏదైనా ఇస్తారు అంతే. ఎంకే కావాలి ఆయనకు, ఎంకే ఉంటే ఏదైనా రెడీ. ప్రొఫెసర్కు కాలేజీలోకి పోతే ఎంకే కాలేజీలో పోడు, లేదు ప్రొఫెసర్లు సమస్యలు పోతే ఎంకే ఉంటేనే పోతాడికి. మరి ఎంకే లేదుగా. వడ్డజానే ఎంకే అయితే ఇప్పుడు వడ్డజానే పటేల్ అయితే ఈ పార్టీకి వడ్డజానే కోసం గల్లా దించుకుంటు ఇట్లా సించుతుంది ఒక్కొక్కటి ఇట్లా. ఆ కెరకగా మీరు లంగాలని ఇలా వీడియో అలా చూద్దాం జరా. ఏడన్నా మా వడ్డజానన్న తిందా చెప్పురా ఉంటే మీరు చెప్పు. నేను చూస్తాను, నీ తప్పే, నేను లంగనే అనుకున్నా చెప్పు. మహేష్ గారు లంగే. ఏది టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ మీద అక్రమ కేసులు పెడితే ప్రెస్ మీట్ పెడితే పెట్టరా? ఎవరిని చూతగానం చేస్తున్నా సారు? మా చింతపండు నవీన్ పటేల్ గారు యువత కాదు, వడ్డజానయ్య మనకు వెన్నెముక. మన సభకు ఎవరు బదిలిచ్చుడు? వడ్డజానే ఇచ్చుడు. భువనగిరి సభకు 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఇప్పుడు ఈ 73 కోట్లలో వాటా అడిగినాం. ఆ వాటా 50% ఏమంటే లేదు, నా సొమ్ములు నీకెంకిస్తారా భయ్? నా కంపెనీ నా కథ నేను చేస్తున్నా, నేను ఒక్కరిని సంపాదిస్తున్నా, అందరు సంపాదిస్తున్నారు బొంగులోది. నీ పార్టీలో ఉన్నంత మాత్రం నీకెందుకు ఇస్తా పైసలు అన్నాడు. అమ్మర బిడ్డ ఇటు నా కొడుకు అని చెప్పేసి ఫోన్లు కొట్టి ఏడ బండ్లు ఉన్నాయి, ఏడ లారీలు దాచుకున్నాయి, ఏడ ఎవరు అన్ని పట్టించింది మా సారు, మా చింతపండు నవీన్ పటేల్ గారు. సో అది కథ. మా వడ్డజానన్నకు ఈ వీడియో అంకితం నేను చెప్తున్నా. మా యాదవ్ బిడ్డ మరి ఆయన చేసిందా చేయలేదా, అక్రమంగా గుంజిందా గుంజలే అని అడగా, నేను చెప్పా నాకు తెలియదు. కానీ మా సారు మాత్రం పక్కా చిన్ననే ఉంది పెట్టింది. కాకపోతే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా పెడతారా ఆయన డేంజరు మరి నమ్మకురి అని ఆయన చెప్పిన. వడ్డజానికి ఇప్పుడు సరిపోను కడుపు నుంచి ఇప్పుడు లైఫ్ టైం మర్చిపోకుండా జరిగింది. కట్టుంటుంది మా సారది. సగం ముంచాడు, నిండా ముంచుతాడు మళ్ళా. ఇగో ఇది ఇన్నారుల్లా మా సారు వడ్డజానను కుడిపించిండుల్లా అట రాయి రేపటికెళ్ళి కుడిపిస్తాడు. మరి కుడిపోయిపోతే ఆశ్చర్యం. అది ఏ చూడ్రి 59 నియోజకవర్గాల్లో బీసీల రాజ్యాధికార పోరు, సర్జికల్ స్ట్రైక్ 59తో తీర్మానం వల్ల సంచలనం. సరే ఓకే. కత్తెర గుర్తుతో అగ్రవర్ణాల రాజకీయ గుత్తాధిపత్యానికి చెక్కు. 2028లో బీసీల రాజ్యాధికారమే లక్ష్యం. టీఆర్పీ చీఫ్ చింతపండు. ఇప్పుడు టీఆర్పీ చీఫ్ చింతపండు నేను అడుగుతా, మా సార్ తిరుమారు మల్లన్న గారు సర్జికల్ స్ట్రైక్ 59 అంటారు కదా, 59 మంది రెడ్లు వెలమల పైన టీఆర్పీ పార్టీలో 59 మంది బీసీలను ఎమ్మెల్యేలను చేయగలిగే మొగోడు మునగాడు దమ్మున్న లీడరు
దమ్మున్న లీడరు, దమ్మున్న క్యాడరు మా మల్లన్న గారు 59 నియోజకవర్గంలో ఒకటే ఒక నియోజకవర్గం 2 పైన పోటీ గెలు. 58 మా బీసీలకి సంతోషం. అవసరం అయితే 58కి 58 ఎంకేలకి, అది కూడా సంతోషం. ఫిర్బి ఒక్క సీట్ల ఒకటే ఒక్కటి నల్లగొండ గడ్డ పైన, నల్లగొండలో ఒక్క రెడ్డిని ఎలువని గెలని అంటున్నావు కదా, నల్లగొండ గడ్డ పైన ఉన్న రెడ్లల్లో ఒక్కరి మీద నిలబడి గెలువును. ఒక్కరి మీదనే గెలిస్తే నువ్వు అప్పుడు యావత్ తెలంగాణలో ఉన్న రెడ్డిలందరూ ఓడిపోయినట్టే. కోరెడ్డి వెంకరెడ్డి నిలబడతావా, నల్లగొండలో మునుగోడులో రాయగొండ నిలబడతావా? నీ పగ జరుగుతానా నీకోసం? నేను పోటీకెళ్ళి తప్పుకుంటా, నేను బీసీని కదా, నేను తప్పుకుంటా. నువ్వు నిలబడు మునుగోడులో రాయగొండ. లేదు అటు పోతే నాగార్జున సాగర్ పోయి రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి అన్నదమ్ముల పేర్లు ఓన్ పేరు బట్టే, ఆయన పేరు ఏం పేరు? జానయ్య. జానయ్యనా? నీ పేరు ఏం పేరు? జానారెడ్డి. జానారెడ్డి మీద నిలబడతావా? లేకపోతే హుజూర్ నగర్ పోయి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నిలబడతావా? సూర్యాపేటకు పోయి జగదీష్ రెడ్డి మీద నిలబడతావా? లేదు ఇక కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నిలబడతావా? నువ్వు మొగోనివైతే మునగానివైతే దమ్మున్న లీడరు, దమ్మున్న క్యాడరు 59లో ఒకే ఒకటి నల్లగొండ జిల్లాలో ఒక్క రెడ్డి అనే పేరు గెలుతాను మొగోనివి. నేను అంటలేనాయో, నీ బావో నీ బావమరుదు అంటాడు అమీను, మా అమీన్ అంటాడు. నిలబడాలి నువ్వు మునగానైతే. 59లో 59 ఈయన నిలబడు. బీసీలో ఉన్న కాడ వచ్చి పోటీ ఎత్తాట ఆలేర్ల ఈ మొగోడు. ఎందుకంటే రెడ్డుల మీద గెలవడానికి భయం. ఆయన అంటాడు రారాబాయి నువ్వు నా మీద నిలబడి సంగతి చూస్తా, నువ్వేడ గెలుస్తావు చూస్తా అంటున్నాడు. సొంత ఊర్లో సర్పంచ్ ఓడిపోయాడు, సొంత ఊర్లో ఎంకే సర్పంచ్ ఓడిపోయాడు. యాదవ్ బిడ్డ మా రాజు యాదవ్ గెలిచిండు మాదాపూర్ వల్ల. తుపుక్కున ఉంచినంత పని చేసిరు 3 రోజులు. వెనకట్లో సామెత ఉందా, ఇంట్లో గెలిచినాకట రచ్చ గెలట. ఫస్ట్ నీ ఉండూరులో గెలరా మొగోడు, తర్వాత రచ్చ గెలుతా అంటారు లోకం. ఉండూరులో ఓడిపోయింది మొగోడు. చెప్తాను ఇక మనకు నీతులు. సర్జికల్ స్ట్రైక్ చేసి 59 మందిని బీసీలను రెడ్ల పైన గెలిపిస్తాడు, కానీ ఆయన మాత్రం రెడ్ల పైన పోటీ చేసి గెలడు. ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇది $1 మిలియన్ క్వశ్చన్, ఇది మామూలు క్వశ్చన్ కాదు. అబ్బో చింతపండు చీఫ్ చెప్తాండి. ఇక క్యాబ్ బోల్తే పబ్లిక్ అంటే ఇది ఏంది? క్యాబ్ బోల్తే పబ్లిక్ అంటే ఇప్పుడు ఏం చెప్తారా? నిరుద్యోగుల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఛాయ పైసల ఎమ్మెల్సీ మీకోసం పనిచేయడు. ఆయన ఇంటర్మీడియట్ కాలేజీ కాడికి పోతాడు, ఆర్టీసీ కార్మిక కాడికి పోతాడు, బీసీల కాడికి పోతాడు. కానీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే అడ్డరాడు. నిరుద్యోగులు దిల్సునగర్లో, అశోక్ నగర్లో, చిక్కడిపల్లిలో ధర్నాలో, దీక్షలో, నిరసనలో ఎత్తి అడ్డరాడు. ఏడ పైసలు వస్తే కాడికి వస్తాడు. మీ కాడ పైసలు లేవు కదా నిరుద్యోగుల కాడ, మీ కాడ పైసలు ఉన్నాయా? మీరే జీతం లేక ఇబ్బందులు పడుతుంది ఉద్యోగాల కోసం. మీ కాడ పైసలు లేవు కదా గింజలు. మీకు ఓట్ల నాడు 500 కాదు 1000 రూపాయలు కదా మీ కాడ రాడు. మా వేణుకుమారు గమనించుకోవాలి, నువ్వు వేణుకుమార్ రెడ్డియా అంటే వేణుకుమార్ ఎలమా. అందుకే నువ్వు నిరుద్యోగి అయినా సరే మీ కాడికి రాము. ఎందుకంటే మేము బీసీ రాజ్యాధికారం కోసం పడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కాబట్టి మీరు రామంట పక్క. ఇందులో డౌటే లేదు, అన్డౌటెడ్ చెప్తాం ఈ ముచ్చట. రేవంత్ గ్లోబల్ టూర్ అట, ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్లాసులట. అన్నగారా? అన్నగారు అన్నగారు యా ఇతనా ఉత్సాదారి ఇతనా బుస్సాదారి చెప్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరెంతో వారికంతా అబ్బా డైలాగ్ మర్చిపోయినా సార్ గారు, మర్చిపోయినా, గుర్తొస్తలేదు మంచి టైం. కానీ మొత్తానికైతే ఇతనాల్లో ఇబ్బంది ఉందట. మా రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేసారు. మా చింతపండు నవీన్ పటేల్ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ పైసలు ఇచ్చిండు ఈ వార్త రాయమని. రాహుల్ గాంధీ పైసలు ఎత్తి వార్త రాసింది. ఇక చిన్నపిల్లలు ఎవరన్నా వీళ్ళ డైపర్ లేకపోతే ఈ పేపర్ వాడిపోయినా మీకు బాగా పనికొస్తుంది. మీకు డైపర్కి 2 పేజీలు ఉంటాయి వెనకంగా ముందరంగా, అంతే. కరపత్రం అంటే ఎన్ని పేపర్ ఉంటుంది? ఒక్కటే పేపర్ ఉంటుంది ముందలంగా వెనకంగా, అంతే. ఇంకా దాన్ని మర్తేసి చిన్నపిల్లల డైపర్కి వాడుకోవచ్చు.